అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రజల ముందే చర్చకు రావాలని కోరుతూ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చేసిన సేవలు ఏవో వివరించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీ మేరకు 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు సృష్టించిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగ హామీల అమల్లో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సోనియా గాంధీకి కిషన్ రెడ్డి లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సోనియా గాంధీని ప్రశ్నించే స్థాయి కిషన్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అడుగడుగునా వివక్ష చూపుతున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చే సామర్థ్యం లేకుండా సోనియా గాంధీకి లేఖ రాయడం నైతికంగా సరికాదన్నారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి అన్ని రంగాల వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై పక్షపాతం చూపుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు, మెట్రో రైల్ ప్రాజెక్ట్, మూసీ నది సుందరీకరణ, రాష్ట్రంలో కేంద్ర విద్యా సంస్థల స్థాపన వంటి కీలక అంశాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు తగిన న్యాయం చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర నేతలు ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.